ప్రభుత్వ వైఫల్యాలు పేరుకుపోతున్నాయి. అనేక హామీలనిచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అన్ని వర్గాల ప్రజల్లో అశాంతి పేరుకుపోతోంది. ఆఖరికి సొంత పార్టీ నేతలు కూడా కస్సుబుస్సుమంటున్నారు. కొందరైతే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. పచ్చ పార్టీ నేతలే కొందరు ప్రభుత్వం సరిగా పని చేయటం లేదని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అసహనంతో అభద్రతా భావంతో ఉన్నట్టు సచివాలయంలో చెప్పుకుంటున్నారు. ఇక చేసేదేమీ లేక చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులపైన నిఘా వేసినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రులు ఉన్నతాధికారుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర సచివాలయంలో ఏం జరుగుతోంది? ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు? మంత్రుల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎందుకొస్తున్నారు? ఇలాంటి అంశాలపై చంద్రబాబు ఏర్పాటు చేసిన నిఘా సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయనకు పంపుతున్నట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక పెద్ద నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకొని అందరి సమాచారం తెప్పించుకుంటున్నారట. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. ప్రతి మంత్రి వద్ద ఉండే సోషల్ మీడియా కార్యకర్తలు వారి శాఖ వివరాలనే కాకుండా మంత్రుల కదలికలపై కూడా ఒక కన్నేసి సమస్తం తెలుసుకుంటున్నారని టీడీపీలో వినిపిస్తున్న భారీ గుసగుస. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ పేరుతో పనిచేస్తున్న ఈ నిఘా సభ్యులకు జీతాలు కూడా ఎక్కువేనని సమాచారం. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సంబంధాలను నిర్వహించే పీఆర్ఓ కంటే సోషల్ మీడియా కోసం పనిచేసే వారికే ఎక్కువ జీతాలు ఇస్తున్నారట. అంతేకాదు వారికి కొన్ని పవర్స్ కూడా అధికంగా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉన్నతాధికారులను కలవడానికి అనుమతి కూడా ఇచ్చారట. చంద్రబాబులో అభద్రతా భావం పెరగడమే దీనికి నిదర్శనమని, అందుకే సోషల్ మీడియా సభ్యులకు అధిక ప్రాధాన్యత లభిస్తోందనే చర్చ టీడీపీలో విస్తృతంగా జరుగుతోంది. మంత్రుల సోషల్ మీడియా యాక్టివిటీని కవర్ చేయాల్సిన వాళ్లు మంత్రుల వద్దకే కాకుండా ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దకు సైతం నేరుగా వెళ్లే వెసులుబాటు కల్పించడం వెనక పెద్ద ప్లానే ఉందని చెప్పుకుంటున్నారు. మంత్రులు ఎవరికి వారు వారి వారి శాఖల అవసరాల మేరకు సోషల్ మీడియా కార్యకర్తలుగా, పిఏలుగా, పీఆర్ఓలుగా తమ మనుష్యులను నియమించుకుంటూ ఉంటారు. ఇది అప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ సంప్రదాయానికి చంద్రబాబు గండి కొట్టారని, పార్టీ కార్యాలయమే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను నియమించి వారికి విస్తృత స్థాయిలో హక్కులను కల్పించారని చెప్పుకుంటున్నారు. ఆయా శాఖల్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుందనే సమాచారాన్ని వీరు నిరంతరం చంద్రబాబుకు, ఆయన మనుషులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల, అధికారుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతుండడంతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఫోన్లలో మాట్లాడేందుకు కూడా జంకుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అధికారుల్లో టీడీపీ అనుకూలంగా ఉన్నవాళ్లు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లు, న్యూట్రల్గా ఉండేవాళ్లు అని 3 కేటగిరీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందులోనూ ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో కూడా పరిశీలించి వారికి తమకు అనుకూలంగా ఉండేవాన్ని ముఖ్యమైన శాఖల్లో కీలక స్థానాల్లో నియమించారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. మంత్రుల పనితీరుపై సర్వే చేయించారని, అయితే ఈ సర్వేను బయట వ్యక్తులతో చేయించామని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ నిజానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే దీన్ని చేశారని చెప్పుకుంటున్నారు. అంతే, ఆ సమాచారం ప్రకారమే చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నియమించిన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఆచీతూచి మాట్లాడాలని, ముఖ్యమైన విషయాలను మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయని మంత్రులు తమ అనుచరులు, అధికారులకు చెప్పుకొని వాపోతున్నట్లు తెలుస్తోంది.